నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాలేరు వాగు పొంగిపొర్లి ప్రభావం. నీటి ప్రవాహం నంద్యాలను ముంచెత్తిన వరద ప్రవాహం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో కదిలొస్తున్న అమ్మోరు విగ్రహాలు. పట్టణంలో దసరా ఉత్సవాలకు విగ్రహాలు ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్న భక్తులు. పలు రూపములలో ఆకర్షణీయంగా అమ్మవారి రూపాలు. అంతరించిపోతున్న పగటి వేషాలు. వారి వేషం గంభీరం. బతుకు భారం. పూట గడవని స్థితిలో పగటి వేషగాళ్లు తరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్న కళాకారులు. నంద్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో పాటు మోకాల్లోతు వరద నీటిలోకి వెళ్లి పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్. పునరావాస పనుల ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. మంత్రి ఫరూక్. నంద్యాల విశ్వనగర్ ప్రాంతంలో కార్డినల్ సెర్చ్. వాహన తనిఖీలు. బైక్లు, ఆటోలు సీజ్ చేసిన సిఐ అస్రార్ పాషా. నంద్యాలలో రోజుకుంటలో వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవములు. అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల. నంద్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు. నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, ఎన్ఎండి ఫిరోజ్. యువకులకు స్ఫూర్తిగా నిలిచిన పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. ఒక రక్తం చుక్క ప్రాణాలు కాపాడుతుంది అని అభినందించిన యువకుల తల్లిదండ్రులు. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పడడంతో మహానంది వ్యవసాయ కాలేజీని ముంచెత్తిన వరద నీరు. బిక్కుబిక్కుమంటున్న ఆవులు. బనగానపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కొరకు నూతన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాలేరు వాగు పొంగిపొర్లి ప్రభావం. నీటి ప్రవాహం శ్యామ కాలువలోకి చేరింది. దీంతో శ్యామ్ కాలువ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలైన దేవనగర్, విశ్వనగర్, శ్యామ్ నగర్, సలీం నగర్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానికులు వస్తు సామాగ్రి, తిండి గింజలు తీసుకుని బయటకు వచ్చేశారు. శ్యామ కాలువ నీటి ఉధృతి వల్ల ప్రథమ నంది క్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కాలేజీ వద్ద శ్యామ కాలువ ఉధృతంగా పారుతోంది. అదేవిధంగా 26వ వార్డులో వరద నీరు రావడంతో ఇళ్లలోకి వెళ్లడంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉండే. వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ వెళ్లి వారిని సురక్ష ప్రాంతాలకు పంపించడం జరిగింది. వాటి ప్రజల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కౌన్సిలర్ చంద్రశేఖర్ వరద నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా ప్రజల క్షేమాలు తెలుసుకున్నారు. కుందు నది చామ కాలువల్లో నీటి మిట్టం పెరగటంతో కుందు పరివాహక ప్రాంతం ప్రజలు, శ్యామ కాలువ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు హెచ్చరించారు. వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. శ్యామనగర్ పైన
భారీ వర్షం కురిచి శామకాలం వచ్చింది. ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు. శామకాలం అవతల వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కుతానని చేసి తీసుకొని వచ్చినాము. వచ్చి కర్ణామ స్కూల్ బయట పెట్టేసినాము. పెట్టి ఏం లేదు, ఇక్కడ వరకు కాలువ వరకు రోడ్డు వరకు పెట్టినాము. అందుని బట్టి మేము కాలువకు శామకాలువకు ఆ లింకు కలిపాలకల్లా ఆ నీళ్ళని ఇట్లా వచ్చినాయి. శామకాలం పెద్దగా ఇప్పటికైతే రాలేదు, ఒక లెవెల్గా వచ్చింది. ఆ కాలువ తీసేందుకు ఇది ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చినాయి. ఇంకా పెరిగితే పెద్ద భారీగా కూడా రావచ్చు వరద. మేము అందుకే తిరిగి పొద్దున అందరిని తీసుకుపోయి వేరే వాడు అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా భోజనానికి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా పెరగకుండా ఇప్పుడు తగ్గినట్టుగా ఏం లేదు. ఇప్పటికైతే ఈ లెవెల్లో ఉన్నాయి నీళ్లు. అందుని బట్టి మేము చూసుకుంటున్నాం. వచ్చి పొద్దున్నీళ్ళు ఒక పారించినాము, ఇప్పుడు కూడా వచ్చినాము. అందుకే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నాం, ఎవరికి ఇబ్బంది జరగకుండా. అందుకు మేము వచ్చి మనసుకట్లా చేస్తున్నాము. గత 2 రోజుల నుంచి మన నంద్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన మదిలేరు వాగుకు పాలేరు వాగుకు వరద నీరు ఉధృతంగా రావడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు పాలేరు వాగు నుంచి మన శ్యామ్ కాలువకు నీరు ఎక్కువగా వస్తున్నది. దానివలన శ్యామ్ కాలువ పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో అన్ని కూడా జలమయమైపోయినాయి. అందులో భాగంగానే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం నిమిత్తము మేము లోతట్టు ప్రాంతాల పరివాహక ప్రాంతాలందరినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం జరుగుతుంది. ఏదైనా అవసరం అయితే కూడా వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకు భోజన వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దయచేసి ఈ వరద ఉధృతి వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి వెలుపలికి వచ్చి మిట్ట మీద ప్రాంతాల్లో ఉండులాగా అందరికి తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీడియా పూర్వకంగా కూడా అందరినీ కూడా అవేర్నెస్ కల్పించి లోతట్టు ప్రాంతాల నుంచి పైకి వచ్చి పునరావాస కేంద్రాలు ఉండే విధంగా మీరు కార్యాచరణ కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ మన 4 గంటలకు ఇక్కడ స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము. కర్ణామ స్కూల్లో ఏర్పాటు చేశాము ఈ ప్రదేశానికి. ఇంకా మిగిలిన ప్రదేశాలు చూసి ఈ హరిజనవాడ చూసి అక్కడైనా ఉంటే కూడా ఇబ్బందులు ఉంటే కూడా అక్కడ కూడా స్కూల్లో ఏర్పాటు చేసే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైతే నీళ్లు ఇంకేం పెరిగే పరిస్థితి లేదు. వర్షం మళ్ళీ కూడా ఇంతకన్నా ఎక్కువ వాటర్ వచ్చే విధంగా ఉందని కూడా తెలియజేస్తాం. దసరా ఉత్సవాలకు విగ్రహాలు నంద్యాలలో ఇటీవలే వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. గణనాథులను పలు సెంటర్లలో ఏర్పాటు చేసి పూజలు చేసి పలు వేషధారణలు బాణసంచా కాల్పుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక దసరా సందడి వచ్చేస్తుంది. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ నుంచి అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల్లోని పూజలు అందుకునేందుకు అమ్మవార్ల విగ్రహాలు నంద్యాల పట్టణంలోని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి వార్డులో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారికి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహిస్తూ అదేవిధంగా ప్రతిరోజు అలంకరణ చేయడం జరుగుతుంది. అనంతరం దసరా పండుగ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా మేళతాళాలతోటి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంతరించిపోతున్న పగటి వేషాలు వారి వేషం గంభీరం. బతుకు భారం పూట గడవని స్థితిలో పగటి వేషగాళ్లు తరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్న కళాకారులు దసరా వచ్చిందంటే సంబరాలే కాదు, ముఖాలకు రంగులు వేసుకొని వివిధ రకాల వస్త్రధారణతో వచ్చే పగటి వేషగాళ్లు కూడా పగటి వేషాల గురించి ప్రస్తుత సిటీ జనరేషన్కు పెద్దగా తెలియకపోవచ్చు. వారి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయం. ప్రజల ఆశలకు ఆశయాలకు దర్పణంగా పేరొందాయి. ప్రత్యేకంగా పగటి పూట వివిధ రకాల వేషాలతో వచ్చి అలరిస్తుంటారు. అందుకే వారిని పగటి వేషగాళ్ళు అంటారు. పగటి వేషాల్లో ఉండే గొప్పతనం ఇతరులను నమ్మించటం, ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకురావటం, వర్తమానాలను చేరవేయటం. కానీ ప్రస్తుతం తరం వాళ్ళు పగటి వేషగాళ్ళు అంటే ప్రస్తుత తరం వాళ్ళు యాచకులుగా చూస్తున్నారు. నిజానికి పగటి వేషాల లక్ష్యం వ్యంగ్యం. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటి గడప వీధులు సందులు అన్నీ వీరికి రంగస్థలం వేదికలే. ప్రదర్శన సమయంలో ప్రేక్షకులు ప్రదర్శనల మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపరు. పురాణ గాథలను ఆ గాథల్లోని వారిని తమ వేషాలతో ప్రదర్శిస్తుంటారు.
హార్మోనియం, తబలా వంటి వాయిద్యాలతో పాటు యక్షగాన శైలిలో వీరి ప్రదర్శన ఉంటుంది. కానీ పగటి వేషగాళ్లు అక్కడక్కడ అరుదుగా కనిపిస్తూ అంతరించుకుపోతున్న కళను కాపాడుతున్నారు. ప్రస్తుత సమాజానికి కొన్ని కళారూపాలు దూరం అవుతున్నాయి అని కూడా వాటిలో ప్రధానంగా ఉన్నది పగటి వేషాలే. వీరిని ఆదరించేవారు, అభిమానించేవారు కరువవుతున్నారు. వీరికి ఆదరణ లేకపోతే పగటి వేషాలు ఇకపై పగటి కళలుగా మారే అవకాశం ఉంది. నంద్యాలలో అంతరించిపోతున్నటువంటి కళకు జీవం పోస్తూ కొందరు కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. తాతల కాలం నాటి పగటి వేషాలను తండ్రులు, కొడుకులు కూడా వేస్తూ పూట గడపడం కోసం వేస్తున్నామని పగటి వేషగాళ్ల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు తెలిపారు. ఎక్కడ కనిపించిన ఒకసారి నీవే ధ్యానించి చూపించు స్వామి. శివ శివ నా పేరు కొండపల్లి వెంకటరమణ సార్. మరి మా ట్రూఫ్ ఎడవల్లి దత్తాత్రేయ ట్రూఫ్. మేము పగటి వేషధారులము. ఇదే మా తాతల కానించి, మా తండ్రుల కానించి 200 సంవత్సరాల కానించి కూడా మా పగటి కళారూపకంగా, పగటి వేషధారులంగా ఈ విధంగా మేము జీవిస్తున్నాం. మా తాతలు, మా తండ్రులు అందరూ కూడా ఈ వృత్తిలోనే జీవించారు, ఈ వృత్తిలోనే నశించారు, ఈ వృత్తిలోనే జీవిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మా వరకే, మా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేము కూడా పిల్లల్ని మంచి చదువులు చదివిపించుకుంటూ, ఈ జనరేషన్ని బట్టి మా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిపించుకుంటూ, మా దాంట్లో కూడా సిఐలుగా, ఎస్ఐలుగా, పోలీసులుగా, బ్యాంక్ మేనేజర్స్గా, టీచర్స్గా, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పనులు చేస్తున్నారు. మరి వారిని చూసి కూడా మేము కూడా చాలా చక్కగా మంచి చదువులు చదివిపిస్తున్నాము. ఇంకేదంటే ఇక మాకు సగం ప్రాయం వచ్చేసింది కాబట్టి, మా తాతల కానించి పూర్వంలో ఈ వృత్తిలో జీవించినటువంటి వాళ్ళం కాబట్టి మేము కూడా ఈ వృత్తి మా వరకే, ఈ వృత్తిలో మేము జీవిస్తున్నాము. మరి పైగా ఈ వృత్తి మా అంతటితోనే, మా వరకే, మా తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు లేరు. మాది ఇంకా నశించిపోతుంది, కళ అనేటువంటిది అంతరించిపోతుంది. ఏదో మా వరకు మేము చేస్తున్నాము. పొట్టకూటి కోసం పగటి వేషం వేస్తున్నాము. మాది స్వగ్రామము, మన నంద్యాల జిల్లా కొన్నాపురం గ్రామము. ఇక్కడనే జీవిస్తున్నాం. 1972లో మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి ఇందిరమ్మ ప్రభుత్వంలో. కాబట్టి ఆ విధంగా మేము అక్కడనే నివసిస్తూ, అక్కడనే ఉంటూ, అదే విధంగా పగటి వేష రూపకంగా మేము జీవిస్తున్నాము. ఎడవల్లి దత్తాత్రేయ, ఎడవల్లి కుమారు గారు, ఎడవల్లి మద్దిలేటయ్య, ఎడవల్లి మల్లికార్జునయ్య, కొండపల్లి వెంకటరమణ గారు. మేము ఈ నంద్యాలలో ఈ దసరా వేషాలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ దసరా సందర్భంగా మేము పేటలు ఈ నంద్యాలలో వేస్తున్నాం. మేము కూడా గుడికి 2 లక్షల రూపాయలు మేము కూడా విరాళం ఇస్తున్నాం. నంద్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో పాటు మోకాళ్లతో వరద నీటిలో వెళ్లి పరిశీలించిన ఎన్ఎండి ఫరోజ్ పునరావాస పనుల ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. నంద్యాల పట్టణంలోని పాలేరు వాగు, మద్దిలేరు వాగు ప్రవహిస్తూ ఉండటంతో ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని లోతట్టు కాలనీల్లోని వరద ప్రభావానికి లోనయ్యాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తక్షణమే విశ్వనగర్, శ్యామ్నగర్, ఎస్బీఐ కాలనీ వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని స్వయంగా మోకాళ్లలోతు వరద నీటిలో దిగి ఆ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్యామ్నగర్లో ఈ వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో దాదాపు 30 కుటుంబాలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన ఆహార కిట్లు మరియు త్రాగునీటి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల అర్బన్ ఎంఆర్ఓ సత్య శ్రీనివాస్ మరియు నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసుతో కలిసి పునరావాస సహాయక చర్యలపై చర్చించారు. అనంతరం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం మీకు అండగా ఉందని, ఎవరూ భయపడవద్దని, వరద నివారణ చర్యలు చేపట్టామని, త్వరలో వరద నీరు తగ్గుముఖం పడుతుందని, వారికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందేలా ప్రతి చర్య తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ భాయ్ గారు అందరూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఏదైతే వరద నీరు ఇళ్లలో చిక్కున్న వాళ్ళకందరికీ బయటికి తెస్తూ, పిల్లలకు కూడా వరదలో చిక్కున్న వాళ్ళందరికీ బయటికి తెస్తూ వాళ్లకు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఇంటికి పోయి ఎవరెవరికి ఇబ్బంది ఉందో వాళ్ళకంతా సహాయం చేయమని మన వార్డు ఇన్ఛార్జులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన వార్డు ఇన్ఛార్జులు కూడా ఏ వార్డులో వరద నీరు వస్తుందో ఆ వార్డులో దగ్గరుండి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకు సేవ చేస్తున్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు రేపు కూడా వరద నీరు నంద్యాల పట్టణానికి రావచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి మనం కూడా తగిన సూచనలు, అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా
ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ 2 రోజులు అప్రమత్తంగా నంద్యాల పట్టణ ప్రజలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కూర్చొని తీస్తా. మీరు లాస్ట్ 2 days నుంచి చూస్తున్నారు ఫ్లడ్ వాటర్స్ మొత్తం ఎట్లా మన విశ్వనగర్ దగ్గర కానీ మన ఎన్జిఎస్ కాలనీ దగ్గర కానీ లేకపోతే మన ఏమంటే శ్యామ్ నగర్ కానీ మీరు చూస్తున్నారు వాటర్ అంతా లోపల కాలనీస్ లో వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మనం శ్యామ్ నగర్ లో కూడా చూసాం. దాదాపు 30 families కి మనం అక్కడ వెకేట్ చేసాం. వెకేట్ చేసి మనం సేఫ్ హౌస్ లో పెట్టినాం. వాళ్ళందరికీ ఏమన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఏమన్నా అవసరాలు ఉంటే కూడా మన వార్డ్ ఇన్ఛార్జెస్ కి ఆల్రెడీ మనం అంతా అలర్ట్ చేసాం. ఏ వార్డులో ఉన్నా కానీ మన వార్డ్ ఇన్ఛార్జెస్ మీరు లేకపోతే వార్డు కౌన్సిలర్స్ అందరూ అక్కడనే ఉండాలా. మీరు ప్రజల దగ్గరనే ఉండాలా. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తే కూడా మీరు ఖచ్చితంగా అక్కడనే దగ్గర ఉండి వాళ్ళందరికీ సేవ చేయాలని కోరుకుంటూ అట్లా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరావ్ ఆదేశాల మేరకు ఎస్డిపిఓ మంద జావలి ఆధ్వర్యంలో నంద్యాల విశ్వనగర్ ప్రాంతంలో కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా 2 టౌన్ సిఐ అజ్రార్ బాషా ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. సరైన పత్రాలు లేని 24 బైకులని 4 ఆటోలని సీజ్ చేయడం జరిగింది. అనంతరం వాటికి సంబంధించిన పత్రాలు పరిశీలించి సరైన పత్రాలు ఉన్న ఆటోలను బైక్లను వారి యజమానులకు అప్పగించడం జరిగింది. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని 2 టౌన్ ఎస్ఐ సురేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమస్య లేకుండా మంచిగా పంపిస్తారు, చెడ్డని తీసుకోవాలి, అంతే. అర్థమైందా? దాంట్లో భాగంగానే అది కాబట్టి బాబు ఆ బండి బండి నంబరు ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉదయాన్నే విశ్వనగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయబడింది. దీంట్లో భాగంగా ఈ ఏరియాలో ఉండే రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, మట్కా బీటర్స్, గ్యాంబ్లర్స్ వీళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్కి ఏవైతే సరిగ్గా రికార్డ్స్ నంబర్స్ లేవో, అంటే వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ ఉండే వెహికల్స్ కూడా ఉన్నాయో వాటన్నింటినీ ఒకచోట పోగు చేసి దాదాపుగా ఒక 30 వెహికల్స్ దాకా వచ్చినాయి. అవన్నీ వెరిఫై చేస్తున్నాం రికార్డ్స్. దానికి రికార్డ్స్ లేని వాటికి, లేదంటే ఏదైనా కేసెస్ ఉండే వాటికి, లేదంటే ఏదైనా సస్పిషన్ ఉండే దొంగతనం కాబడిన వెహికల్స్ అని చూసి అన్ని వెరిఫై చేసేసి అవి పంపించడం జరుగుతుంది. ఈ కార్డినల్ సెర్చ్ లో భాగంగా ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకందరికీ హౌసెస్ దగ్గరే పోయేసి చెక్ చేసి వాళ్లను వారెంట్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ అనేది మా ఎస్పీ గారి ఉత్తర్వులకు రెగ్యులర్ గా చేస్తాం. మొత్తం నంద్యాల జిల్లాలో అందరికీ ఒక షెడ్యూల్ ఇస్తారు, ఎవరెవరు ఎప్పుడు చేయాలని చెప్పేసి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి. దానికి సంబంధించి ఆ పర్టికులర్ డేట్లో ఆ పర్టికులర్ స్టేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. నంద్యాల రోజుకుంటలో వెలసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మేడం శుభగురుమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవములు 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా దసరా అమ్మవారికి ప్రతిరోజు అలంకరణలు నిర్వహించే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. నమస్తేనా. నమో వెంకటేశాయ. నంద్యాల
పరిసర ప్రాంత ప్రజలకు భక్తాగ్రేసులకు రోజాగుంట తరఫున దసరా ముందస్తు శుభాకాంక్షలు. మరియు రేపు 22 సోమవారం నుంచి 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు కలవు. మేము మా దేవాలయంలో ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రులు 3వ సంవత్సరంగా చేస్తున్నాము. మీరు అందరూ దసరా శరన్నవరాత్రుల్లో రోజు వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రులయ్యి మాచే నొసంగబడు తీర్థ ప్రసాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు రోజు 30వ తేదీ 39, 25 సోమవారం మంగళవారం నాడు మాచే చండీ హోమం జరపబడును. మరియు అదే రోజు సాయంత్రము అమ్మవారికి గ్రామోత్సవం కలదు. ఈ దసరా అనేది అమ్మవారికి చాలా ప్రత్యేకత కాబట్టి ఈ 10 రోజులు అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలు పొంది మేమిచ్చే ప్రసాదం తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయగలిసిన కోరుచున్నాము. మరియు మాచే నిర్మించబడు కళ్యాణ మండపము చాలా తక్కువ ధర పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మా కళ్యాణ మండపంలో చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు ప్రారంభమవుతున్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు ముందుకు వచ్చి మా పిల్లలు సైతం స్కేటింగ్ నేర్చుకుంటారు, వారికి ట్రైనింగ్ ఎక్కడిస్తారని ముందుకు రావటం శుభ పరిణామం. సమాజంలో ప్రతి ఇంట్లో పిల్లలు చిన్నతనం నుంచి సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడటం అలవాటైన నేపథ్యంలో చదువు ర్యాంకులతోటి సరిపెట్టుకునే ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలపై మక్కువ కలిగించే విధంగా నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం చేస్తూ ఉండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తి పెరిగింది. గతంలో విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, షటిల్, క్రికెట్ ఆటలపైన ఎక్కువ ఆసక్తి కలిగేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న క్రీడలను పరిచయం చేస్తున్న క్రీడా భారతి నిర్వాహకులకు శభాష్ చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలోనే నంద్యాల మార్కెట్ యార్డ్లో క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు నిమ్మకాయల సుధాకర్, శాంతినికేతన్ పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ క్రీడా పోటీలను రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్కేటింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్, రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ సుధాకర్, ఎన్ఎండి ఫిరోజులు మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన స్కేటింగ్ క్రీడలు నంద్యాలకు పరిచయం చేసిన నిర్వాహకులను అభినందించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో నంద్యాల విద్యార్థులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉండనా నేను పోయినాక మీరు సార్ మీరు వచ్చేయండి సార్. మనం సైడ్కి వద్దాం. ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. ముఖ్యంగా ఈరోజు స్కేటింగ్ గేమ్ ను తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఉంది, చాలా తక్కువ మందికి మాత్రమే స్కేటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇది చాలా బాడీలో కోఆర్డినేషన్ కి, ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడేటువంటి గేమ్. ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేసేటువంటి గేమ్. ఇక్కడ మనం ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేశారు, సార్ ఎక్కడ స్కేటింగ్ కోచింగ్ ఇస్తారు, మా పిల్లలు కూడా రేపటి నుంచి కోచింగ్ పంపిస్తామని. అలాంటి స్పిరిట్ ని ప్రమోట్ చేయడమే ఈరోజు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలా మనం క్రీడా భారతి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్నాం, ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. మేము ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అలానే ఫిరోజ్ గారు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇంతకుముందు నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేసినప్పుడు, సపక్ తక్రా నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వారు ఇనాగరేషన్ కి ప్లస్ వాలిడిక్టరీ రెండింటికి అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు. అలానే ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం ద్వారా మరి నంద్యాల నుంచి
ఇప్పుడు గేమ్స్ కి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి అకాడమిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది నవేడేస్. మరి దాన్ని చక్కగా ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి పేరెంట్స్ కూడా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో ఒక గేమ్ లో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరై సహకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల యువత పుట్టినరోజులు అంటే కేకులు కట్ చేస్తూ సంబరాలు చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. అలా కాకుండా నంద్యాల బాల్కొండ హాల్లోని యువకులు పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తాల శిబిరం ఏర్పాటు చేశారు. ఎంతమంది రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా తలసేమియా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు రక్తం అవసరమని పుట్టినరోజు వేడుకలు, కేకులు, సంబరాలు జరుపుకోకుండా యువత స్ఫూర్తిగా నిలిచారు. వారికి వారి తల్లిదండ్రులు కూడా అండగా నిలిచారు. ఈరోజు పసుపులేటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా యువత శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా యువకుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని, వారితో పాటు మా పిల్లలు కూడా రక్తదానం చేయటం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా యువకులు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినట్లు అవుతుందని తెలిపారు. ఈరోజు మా నాయన బర్త్డే సందర్భంగా మన బాల్కొండ హాల్ వీధిలో మా యూత్ అంతా కలిసి బ్లడ్ డొనేషన్ చేసింది. మనం యూత్ కు ఒకటే చెప్తున్నాము, ఈ బర్త్డే కేక్ కటింగ్ అంట, తాగడం, తిరగడం ఇట్లాంటివన్నీ అనవసరమైన పనులు అన్ని మానుకొని ఇట్లా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికి, ఇప్పుడు తస్లీం వాళ్ళకి బ్లడ్ డొనేషన్ కావాలి, గర్భిణీ స్త్రీలకు కావాలి. ఈ బ్లడ్ డొనేషన్ పెట్టడం వల్ల 4 ప్రాణాలు కాపాడుతాం. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ మా నాయనన్న బర్త్డే సందర్భంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొరలటంతో వర్షం నీరు మహానంది వ్యవసాయ కాలేజీని, ఫారంను చుట్టుముట్టాయి. 150కి పైగా ఆవులు ఉన్న ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రంలోకి వరద నీరు చేరడంతో ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. గాజులపల్లి రహదారులు మహానంది క్షేత్రానికి విజయవాడ, ఒంగోలు ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. వాగులు, వంకల ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల పాలేరు వాగుకు చేరిన వరద నీరు వ్యవసాయ కళాశాలలోకి ప్రవేశించింది. కాలేజీ భవనాలు, బాలికల హాస్టళ్లను వరద నీరు చుట్టుముట్టింది. విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. హాస్టల్ గదులకే వీరు పరిమితమయ్యారు. ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రంలోకి వరద నీరు చేరడంతో ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. అయితే వీటి సంరక్షకులు అప్రమత్తమై ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడ్డారు. గాజులపల్లె, నందిపల్లెలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీరు మరింత ఉధృతంగా ప్రవహిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మహానంది క్షేత్రం, గాజులపల్లె మధ్య ఉన్నటువంటి పాలేరు వాగు రోడ్డెక్కి పారుతూ ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ, ఒంగోలు ప్రాంతాల నుండి మహానంది వెళ్లే వాహనాలను బోయలకుంట వెళ్లే మెట్ట వద్ద నందిపల్లి మీదుగా దారి మళ్లించారు. వాగులు, వంకల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగులు, వంకల వద్ద ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కొరకు 8,75,698 వ్యయంతో కొనుగోలు చేసిన 2 నూతన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వచ్ఛ రథం ద్వారా ప్రతి ఇంటి నుండి ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అందుకు ప్రతిఫలంగా వారికి నిత్యావసర కిరాణా సరుకులను స్వచ్ఛ రథం ద్వారా అందించనున్నట్టు తెలిపిన మంత్రి బీసీ గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ్య సిబ్బంది కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలు పారిశుద్ధ్య కార్మికులు అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా బనగానపల్లెను తీర్చిదిద్దుదాం. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ ఆటో ఇనాగ్రేషన్ జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరింత మెరుగైన పారిశుద్ధ్యమైన స్వచ్ఛమైన బనగానపల్లిని మనం చూడబోతున్నాం. అందరూ గట్టిగా ఈ యొక్క చెత్తను అనేటువంటిది ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి, ఆ వాహనాలలోనే వేయాలి. ఆ వాహనాలు వేస్తే తప్ప బాగుపడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఎక్కడంటే ఎక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. మన ఆరోగ్యం మన బనగానపల్లె ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ చెత్త వేయడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దోమలు రావటము. కేవలం కార్మికులు ఒక్కరే కాదు, పారిశుద్ధ్యంలో మనం కూడా మన ఇంటిని ఎంతో బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము. కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బనగానపల్లెను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాలేరు వాగు పొంగిపొర్లి ప్రభావం. నీటి ప్రవాహం నంద్యాలను ముంచెత్తిన వరద ప్రవాహం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో కదిలొస్తున్న అమ్మోరు విగ్రహాలు. పట్టణంలో దసరా ఉత్సవాలకు విగ్రహాలు ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్న భక్తులు. పలు రూపములలో ఆకర్షణీయంగా అమ్మవారి రూపాలు. అంతరించిపోతున్న పగటి వేషాలు. వారి వేషం గంభీరం. బతుకు భారం. పూట గడవని స్థితిలో పగటి వేషగాళ్లు తరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్న కళాకారులు. నంద్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో పాటు మోకాల్లోతు వరద నీటిలోకి వెళ్లి పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్. పునరావాస పనుల ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. మంత్రి ఫరూక్. నంద్యాల విశ్వనగర్ ప్రాంతంలో గార్డినర్ సర్చ్. వాహన తనిఖీలు. బైక్లు ఆటోలు సీజ్ చేసిన సిఐ అస్రార్ పాషా. నంద్యాలలో రోజుకుంటలో వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవములు. అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల. నంద్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు. నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, ఎన్ఎండి ఫిరోజ్. యువకులకు స్ఫూర్తిగా నిలిచిన పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. ఒక రక్తం చుక్క ప్రాణాలు కాపాడుతుంది అని అభినందించిన యువకుల తల్లిదండ్రులు. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పడడంతో మహానంది వ్యవసాయ కాలేజీని ముంచెత్తిన వరద నీరు. బిక్కుబిక్కుమంటున్న ఆవులు. బనగానపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కొరకు నూతన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.